12:47 ఈయన వచ్చేస్తాడు. ఫస్ట్ పట్టాల దగ్గరికి వెళ్ళింది వీళ్ళే కదా. వచ్చేసి ఏమంటాడు, పరకామణి దొంగలు ప్రాణం తీశారా? ఇంకా అది అనుమానాస్పద ముద్ద. హత్య ఇంకా ఎఫ్ఐఆర్ అవలా, పంచనామా అవలా, పోస్ట్ మార్టం అవలా, అంటే ఆఖరికి పంచనామా కూడా అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈయన మొదలెట్టాడు 12:47 మధ్యాహ్నం 12:47 మొత్తం కోటు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రాణం తీశారా? TV5 తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? ఇవన్నీ 12 గంటల చిల్లరకి మధ్యాహ్నం. ఇక ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇదొక సోషల్ మీడియా, పెద్ద మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు. మహానాడు మీడియా ఆయన రాస్తాడు. 2:53 మధ్యాహ్నం. చూడండి ఏం రాస్తారు దాంట్లో. వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. అసలు వివేకానంద చనిపోయి ఎప్పుడైపోయింది? సిబిఐ ఏమో మేము కేసు క్లోజ్ చేశామని చెప్పాము, సిబిఐ చెప్తుంది. ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదేనేమో సుప్రీంకోర్టుకి ఏమో సిబిఐ చెబుద్ది. వీడు బయలుదేరాడు. చూడండి ఈ పచ్చపత్రిక. మధ్యాహ్నం 2:53 వివేకా హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు. వివేక మృతదేహానికి కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు. శవ పరీక్షిస్తే నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. శవాన్ని పరీక్షిస్తే అంటే నెత్తి మీద రక్తం ఉన్నాయండి జగన్ గారి మామగారికి. చూడండి అసలు 2:53 ఇది రాస్తాడు. ఏంటి అంటే ఇది ఎంప్లాయీస్. ఇది 2:53 ఇది రాస్తే 2:04 తేడాతో 2:57 మహానాడు మీడియా బ్రేకింగ్. పరిటాల రవి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. రవి గారు ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయినట్టున్నారు. అంటే బాధలోంచి బయటకు వచ్చి శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పోటీలు చేస్తున్నారు, ఓడుతున్నారు, గెలుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. కొంతమంది ఏమో తన్నారంటున్నారు, ఆని తన్నారు, ఈయన తన్నారంటున్నారు. ఇంకోటేమో మాకు పార్టీలోనే వ్యతిరేకం చేస్తున్నారంటున్నాడు. ఒకడేమో మమ్మల్ని దోచుకున్నారంటున్నారు. రకరకాల వాళ్ళ మీద వస్తున్నాయి. అన్నీ మర్చిపోతేనే కదా ఇవన్నీ చేసేది. ఈ మర్చిపోకుండా ఇప్పుడు ఇక్కడ మొన్న 14వ తారీఖున వేస్తాడు మధ్యాహ్నం. అదేమో వివేకానందదేమో 2:53 2:57 పరిటాల రవి హత్య కేసులో ఎవరెవరు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని వేస్తాడు, పెడతాడు. సాయంత్రం 6 గంటల చిల్లరకి ఆడే మహానాడు మీడియా అంట. ఏమంటాడు? సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. శ్రీవారి హుండీని దొంగిలించి రాజీలు చేయడం ఏంటి? రాజీలు చేయడానికి ఇదేమైనా పులివెందుల పంచాయతీనా? సతీష్ హత్యలో కుట్రకోణంలో ప్రభుత్వం వెలుగు తీస్తుంది. సతీష్ హత్య వెనుక ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదు. ఎమ్మెల్సీ పొంచుమొత్తు అనురాధ ఆవిడ స్టేట్మెంట్ అనుకుంటే వేసాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా తెలుగుదేశం వత్సం మోకలు, పెయిడ్ ఆర్టిస్టులు. ఈ రకంగా అంటే ఇంకా శవ పంచనామా అవలా, ఎఫ్ఐఆర్ అయిందో అవలేదు తెలీదు, ప్రపంచానికి తెలీదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాదు. ఎందుకంటే అవలేదని ఎందుకు అంటున్నానంటే బయటికి రావాలి కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు పంపరు, ప్రపంచానికి ఎవరు, ఏం జరిగిందో చెప్పరు. ఈ మాత్రం వీళ్ళు
అది శవ పంచనామా కూడా జరగదు. వీళ్ళు ఆడు 12 చిల్లరకి ఇచ్చేస్తాడు అతను, ఇతనేమో 2 గంటల నుంచి తగులుకుని వెంటనే 3 నిమిషాలు కొట్టి 4 నిమిషాలు కొట్టి ఏదో వివేకానంద రెడ్డి అప్పుడు అందులో ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? వీళ్ళకి పోయే కాలం కాకపోతే కాదు, ఈ పోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు. ఆయన ఏంటి 2018 సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు పాదయాత్ర ఉండగా. ఆయన్ని బ్రతికించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదు. అనేక ఆపరేషన్లు జరిగినాయి, బ్రెయిన్ సర్జరీస్ జరిగినాయి, న్యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన తిరగటానికి కూడా కష్టపడే పరిస్థితి, లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితిలో ఉంటే ఆయన కారులో వచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడంట. పోయే కాలం కాబట్టి ఏంటిది? ఇంకొక ఆయన పేరు రాస్తారు, కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటే అవినాష్ రెడ్డి గురించి చెప్పాడంట, వెంటనే ఆయన చనిపోయాడంట. అతనికేమో హై షుగర్స్ ఉన్నాయి, షుగర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇల్నెస్ ఉంది. ఆయన న్యాచురల్ డెత్. ఇంట్లో వాళ్ళు అరే బాబు సహజ మరణం రా బాబు అని వాళ్ళు చెప్తారు, డాక్టర్లు చెప్తారు. అతనిది అది కూడా రాస్తాడు మళ్ళీ ఏమని, అనారోగ్యంతో మృతి అని రాస్తాడు. అంటే అనారోగ్యంతో మృతి కూడా అనుమానం, అంటే వీడికి అనుమానం. రంగన్న వివేకానంద రెడ్డి వివేకా ఇంటి వద్ద కాపలా వివేక వీడి క్లాస్మేట్ వివేక ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న అనారోగ్యంతో మృతి. వాళ్ళు ఇంటోళ్ళు అందరూ సిబిఐతో సహా, రంగన్న సిబిఐ విచారణలో ఉండగానే వీళ్ళతో చనిపోయాడు కదా. వీడు రాసు చూడండి, వీటి రాతలు పాపపు రాతలు కదా. ఇది కింద రాస్తాడు మళ్ళీ ఏంటి, వివేకాది మళ్ళీ వీడి క్లాస్మేట్ ఎల్కేజీ యూకేజీ వీడు చదువుకున్నాడు వివేకానంద రెడ్డితో, ఆయనతో. వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్ర అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి చెప్పలేండి. ఎందుకులా పోయాక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి సుస్థి ఏంటో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అభిషేక్ రెడ్డి గారు సుస్థి ఏంటో 30 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎన్నాళ్ళు హాస్పిటల్లో వెంటిలేటర్ మీదో దాని మీద ఉన్నాడని చెప్పి అన్నీ చెప్పుకొని ఆయన, అంటే ఎవరికైనా ఎంత ఇలా పాపం చూడండి. ఏ తండ్రికైనా కొడుకు చనిపోయిన దుఃఖంలో, పుట్టిడు దుఃఖంలో ఉంటే, చేతికి ఎదిగిన 30 ఏళ్ల కొడుకు అనారోగ్యంతో చనిపోతే రాబందుల్లాగా తెలుగుదేశం పెయిడ్ బ్యాచ్ మీడియా అంతా కూడా రచ్చ చేస్తుంటే, పుట్టిడు దుఃఖంతో నా కొడుకు మామూలుగా చచ్చిపోయాడు రా రే ఎదవల్లారా అని చెప్పి చెప్పుకునేటువంటి కర్మ ఏ తండ్రికి ఉంటుంది చెప్పండి? వీళ్ళకి పట్టచ్చా? ఈ పాపాలేంటి అసలు అంటున్నా. ఇంకోటి రాస్తాడు ఏంటంటే, గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లనిచ్చిన మాంగారు గంగిరెడ్డి గారు కూడా చచ్చిపోయాడు అంటాడు. ఆయన చనిపోయిందేమో 73-74 ఏళ్ళకి చనిపోయాడు. ఆయనకేమో పోస్ట్ కరోనా లంగ్ ఇష్యూస్ వచ్చినాయి. హైదరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన చానాళ్ళు అనారోగ్యంతో ఉండి చనిపోతే ఆయన చావు కూడా అనుమానం అంట. ఏం పోయే కాలం ఈ పాపాలకి అసలు అంత ఉండదు అసలు అని చెప్తున్నా. మరి ఇవన్నీ ఏమంటారు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను నేను. మీ తాడిపత్రి ఎస్ఐ గారు మరి కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు కట్టాడు కదా, ఏమని? సతీష్ కుమార్ది ప్రభుత్వ హత్య అని మా అనుమానంగా ఉంది, ప్రభుత్వ హత్య అని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి అన్నాడు. దానికి కేసు కట్టి తెల్లారుజామున, అంటే సాయంత్రం కేసు కడతారు. నిన్న సాయంత్రం కేసు కట్టారు, నిన్న రాత్రి వెంటనే కేసు కట్టి వెంటనే సూట్ కేసు సర్దుకుని బయలుదేరిపోతారు, హైదరాబాద్ వచ్చేస్తారు తాడిపత్రి నుంచి. పొద్దున్న తెల్లారుజామున వాళ్ళు పోలీసులో ఏంటో చెప్పరు, ఎందుకు వచ్చారో చెప్పరు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు, కనీసం భార్యకి నీ మొగుడిని అరెస్ట్ చేస్తున్నామని కూడా కాగితం ఇవ్వరు. మరి ఇవన్నీ ఏంటి? ఇంకా ఎఫ్ఐఆర్ కట్టకుండా, శవ పంచనామా చేయకుండా
కనీసం పోస్ట్ మార్టం అవ్వకుండా ఇంతవరకు కూడా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జిల్లా ఎస్పీ ఎవరు కూడా ఇది హత్య పలానోడు చేశాడని ఇంతవరకు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాల. మొత్తం టీడీపీ మీడియా అంతా కూడా చూడండి ఇంకెంత పచ్చిపాపం అంటే, గుట్టు బయటపడుతుందని భయపడ్డారా అంటే భయపడి చంపేశారా? ఇదొక పేజీలో పెద్దగా రాస్తాడు. ఇంకో పేజీలో కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు, ఏదైతే ఈ మహానాడు బేకింగ్ ఉందో, మహానాడు మీడియా ఏంటిది పేరు, మహానాడు మీడియా, ఈ మహానాడు మీడియాలో వచ్చిందే తెల్లారి పొద్దున్నే రామోజీరావు గారి అబ్బాయి పేపర్లో ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేస్తుంది. చూడండి పాపం మహానాడు మీడియా గారి అసలు ఆ పరిస్థితి ఏంటి, ఆ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ కంటెంట్ తయారు చేసి ఏది ఇస్తే అది మహానాడోడు ముందు కొడతాడు, తెల్లారి ఈనాడోడు కొడతాడు అనేది అనిపించదా మనకి? అర్థం అవుదా ప్రజలకి? అమాయకులకు కూడా అర్థం కాదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి ఆ మహానాడు మీడియా వాడు ఏం కొట్టాడో అదే, వివేక హత్యలో కేసులను అదే తరహాలో మరణాలు. నారాయణ యాదవ్ డ్రైవర్ చనిపోయాడు, అది అనుమానం. వాచ్మెన్ రంగన్న, కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరు గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, యాజ్ ఇట్ ఈజ్. ఈ బ్లూ దాంట్లో ఉన్న చూడండి, బాక్స్ ఐటమ్ బ్లూ కలర్లో వేసి హైలైట్ చేస్తూ ఇంకో పేజీలోది, మహానాడు మీడియాలోది ఇంకో పేజీలోది. ఇదేమో అది యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. ఇంకొక కాలం ఏంటంటే మధ్యలో చెరువు సూర్య దాంట్లో ఈ పేపర్, అది ఇది పరిటాల రవి హత్య కేసులో ఏంటి అనేది దీంట్లో చూడండి. గుట్టు బయటపడుతుందని భయపడ్డారా? భయపడి ఎవడు చంపేశాడు గుట్టు భయపడుతుందని? సతీష్ అడ్డు లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని భావించారా? క్వశ్చన్ మార్క్. సిఐడి విచారణకు వెళ్తున్న వ్యక్తి విగత జీవితకి ఎలా మారారు? తల వెనుక భాగంలో బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? పోలీసు చెప్పారా? ఇది హత్యనని పోలీసుల ప్రాథమిక అంచనా. ఇంతవరకు పోలీసు ఎవడు కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. ఒక్క పోలీస్ అధికారి కూడా ఇది ఏంటి అనే దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. పరకామణి చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా? సతీష్ది ఆత్మహత్యనంటూ ప్రచారం మొదలుపెట్టిన వైకాపా. ఇది తప్పదు, రాయాల్సిందే. ఎక్కడో ఉందండి, లేదా ఇన్నాడు పొద్దునే, వాళ్ళ పొద్దునే ఒక జీవో ఇచ్చారు, ఉందండి మీ దగ్గర? ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి 90 లక్షల రూపాయలు కార్తీక దీపోత్సవం అని ఈటీవీలో ఒక ఐటమ్ వచ్చిందంట, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మధ్యలో గవర్నమెంట్ పథకాల గురించి ఇచ్చి సచ్చినోడికి కూడా పట్టదు, గవర్నమెంట్ పథకాల గురించి ప్రచారం చేశాడంట. కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమంలో 90 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్. డబ్బు రిలీజ్ చేస్తా ఇవాళ జీవో ఇచ్చారు. ఇన్నాకడే ఇక్కడ ఉండాలి, ఇక్కడే చూశాను ఆ జీవోని. ఎవడో పాత్రికేయ మిత్రుల దగ్గర వాళ్ళే ఇచ్చారు. చూడండి పీజీ చేసినట్టున్నారని చెప్పని. మరి రాయికి ఏం చేస్తారు? ఇంత పెద్ద పెద్ద అక్షరాలు 1-10 విషం కక్కుతా, రాయికి ఏం చేస్తారు? విషం కక్కడమే కదా. కార్తీక దీపోత్సవంలో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు, పొడిచిన పథకాలు లేవు, అన్నీ శటకోపాలే ప్రజలకి. ఎప్పటి నుంచో వచ్చే పెన్షన్ తప్పితే ఏంటి ఇచ్చినది ఏముంది గవర్నమెంట్? అసలు పెన్షన్ తప్పితే ఏముంది అంటున్నా? అన్నీ మోసాలే కదా. రైతు భరోసా అని 20,000 ఇస్తా అన్నావు, ఏమిచ్చావు? 2 ఏళ్ళు అయిపోయింది, 40,000కి ఏమిచ్చావు? 5,000 రూపాయలే. 40,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఇచ్చావు ఇప్పుడు దాకా. రేపేదో పొడుతా అని మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నావు, 19వ తారీఖు ఏదో పొడుతానని.
20,000 ఏమన్నావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తా అన్నావు కదా. ఏమంటారు దీన్ని? ఓట్లు కన్నాలు వేయటం అంటారా అనరా? నాటు భాషలో, రైతువారి భాషలో, మట్టి పిసుక్కుని వ్యవసాయం చేసేవాడి భాషలో ఓట్లకు కన్నం వేయటం అంటారా అనరా? దీన్ని ఏమంటారు? ఏమంటారు? రైతులు అదే అనుకుంటారు. అన్నీ శటకోపాలు పెట్టి పంగనామాలు పూసి అవి ప్రకటనలు ఇచ్చారు. ఏం ప్రకటనలు ఇచ్చారు? కార్తీక దీపోత్సవానికి 90 లక్షల ఈనాడుకి. ఇవాళ మరి నేను డీజీపీ గారిని అడుగుతున్నా, మరి ఈ పాపాత్ముల మీద మరి కేసులు ఉండవా? పోలీసులే ఇంతవరకు ముద్దాయిని తేల్చకపోతే వీళ్ళు మొత్తం ముద్దాయిని తేల్చేసి అప్పుడే శిక్షలు కూడా వేసేస్తున్నారు కదా, ట్రైల్ నడుపుతున్నారు కదా. మరి వీళ్ళ మీద ఎవరి దగ్గర మూర్తి మీద కేసు ఉండదా? TV5 ఓనర్ మీద కేసు ఉండదా? ఉండదా అంటున్నా. ఈ మహానాడు మీద ఉండదా? ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మీద కేసు ఉండదా? ఉండదా అంటున్నా. ఎందుకు ఉండవు? ఎందుకు ఇతను ఒక్కడి మీదే కేసు? కారుమూరు వెంకటరెడ్డి మీదే ఎందుకు కేసు? వెంకటరెడ్డి అన్నదేంటి? ఒకే ఒక్క మాట, ఇన్ని విద్వేషాలు, అనుమానాలు, ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే, సతీష్ కుమార్ అనే ఆయన మృతదేహం దొరికిన మరుక్షణం నుంచి ఇంత తప్పుడుగా ప్రవర్తిస్తుంటే ఇది ప్రభుత్వ హత్యగా మాకు అనుమానంగా ఉందంటాం తప్ప అన్న. మరి వీళ్ళు చేసేదేంటి? ఈ మొత్తం ఏంటిది? ఇది ఈ పాపం అంతా ఏంటి? ఈ పాపం అంతా ఏంటంట? చూడు, ఈడెవడం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ లోపల ఇద్దా కేసు కట్టి ఎత్తికెళ్ళరా ఇంటికి వచ్చి? FIR కాపీ కానీ అరెస్ట్ చేసినట్టు ఆధారం కానీ వాళ్ళ భార్యకి ఇవ్వకుండా ఇంట్లో పడుకునే పొద్దున ఎందుకు ఎత్తుకురారు? కొడుకు కానీ భార్యకి కానీ చెప్పకుండా